బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడికి వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించెను, బాధ వలన వారిని విధేయులుగా చెయ్యును. అంతియే కాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించెను, ఇరుకులేని విశాల స్థలముకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము కొవ్వుతో నింపెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోబు పడుతున్న బాధలు పెట్టి, యోబు పడుతున్న శ్రమలు పెట్టి, శ్రమ వలన ఎవరైనా బాధపడుతుండగా దేవుడు అంటున్నాడు, అక్కడ శ్రమ వలన పడుతున్న ప్రతి ఒక్క బాధ నుంచి దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో శ్రమ పడు వారి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించెను, బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయంటే మన విశ్వాస పరీక్ష అని చెప్పాలి. విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు ఆ శ్రమ వలన కొన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్న సమయంలో దేవుడు అది ఒక పరీక్షగా మనకు పెడతాడు. పరీక్షలో మనం విధేయత కలిగి దేవుడి సన్నిధిలో నిందారహితులుగా బతికితే గనక దేవుడు అంటున్నాడు, ఆ శ్రమల్లోంచి దేవుడు విడిపిస్తాడు. యోబు కలిగిన బాధల్లో ఏనాడు కూడా దేవుడిని దూషించలేదు. దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయన కలిగిన బాధలను బట్టి దేవుడిని ఏనాడు ఎప్పుడూ దూషించలేదు. కానీ దేవుడికి ఇంకా విధేయత చూపించి దేవుని మహింపరిచి ఉన్నారు. శ్రమ లేకపోతే దేవుడికి విధేయత చూపించలేరు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో శ్రమలు పెట్టినప్పుడు వారు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. శ్రమలైన కొలుములో ఒక మానవుడు పడినప్పుడు అతను సువర్ణంగా మలచబడుటకు, అతను దేవుడేందు భయభక్తులు కలిగి జీవించుటకు, దేవుడికి విధేయత అవుటకు దేవుడు కొన్ని శ్రమలు అనుమతించినప్పుడు ఆ శ్రమల్లో మనకు విధేయత నేర్పిస్తాడు. ఆ శ్రమల్లో విశ్వాసంలో ఎదగడం నేర్పిస్తాడు. ఆ శ్రమల్లో కొన్ని శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిలోంచి జయము వచ్చేలాగా మనకు చేస్తాడు. అంటే మనం ఏమవుతాం అంటే విశ్వాసంలో బలంగా నాటబడిన వారిగా ఉంటాం, బలమైన పునాదిని వేసుకుంటాము. అప్పుడు మనం ఏమవుతాం అంటే కదలకుండా నిత్యము దేవుడి సన్నిధిలో సియోను కొండ వల్ల స్థిరంగా ఉంటాం. శ్రమల వల్ల అనేక ఆటుపోట్లు తగిలినప్పుడే మానవ జీవితము స్థిరంగా ఉంటది చెప్తున్నాడు. అంతే కాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించెను, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారం కొవ్వుతో నింపబడిన అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ జీవితం మార్చబోతుంది, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ బాధల్లోంచి నువ్వు బయటికి రావడానికి దేవుడు నీకు సామర్థ్యతనిస్తున్నాడు. దేవుడి సన్నిధిలో నువ్వు బలంగా ఉండబోతున్నావు. విశ్వాసంతో నువ్వు ఎదుగుతున్నావు. ఇరుకులో ఉన్న నీ స్థలాన్ని విశాలానికి తీసుకెళ్తున్నాడు. ఆహారంతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీ జీవితము బాగుపడుతుంది. యోబు జీవితాన్ని మార్చేశాడు దేవుడు. ఒకప్పుడు ఉన్నదానికన్నా 2 ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. అతను కలిగిన అంతే కూడా ఇంకా దేవుడు గొప్పగా దీవించాడు. ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడు, 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రమలనే కొలుములో మనం పడినప్పుడు ఆ శ్రమలో పెట్టి మనం కృంగిపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మరి అటువంటి శ్రమలు వచ్చి మీరు కృంగిపోతున్నారా, బాధపడుతున్నారా? నీ బాధల్లోంచి దేవుడు విడిపిస్తాడు. కృంగిని స్థితిలోంచి లేవనెత్తగల దేవుడు ఆయన, నిన్ను బలపరచగల దేవుడు, నీ జీవితాన్ని బాగుపరచగల దేవుడు. యోబు జీవితాన్ని దేవుడు బాగుపరిచాడు. యోబు జీవితాన్ని ఆశీర్వదించాడు. తను కలిగిందంతా దేవుడు దీవించాడు. తన బిడ్డలను దీవించాడు. తన కుటుంబాన్ని ఆశీర్వాదకర్తలుగా చేశాడు. మరి నీ కుటుంబాన్ని చేయడా? బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, ఇరుకులు ఉన్నాయని, అనేక వేదనతోనూ బాధపడుతున్నావు కదా. బాధలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఇరుకు మార్గం నుంచి విశాల స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. మరి వాగ్దానం నమ్మినట్లయితే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నమ్ము. నీ కష్టాలు పెట్టి, నీ బాధలు పెట్టి, నీ కన్నీళ్లు పెట్టి నువ్వు వేదన పడమకు. వాటి అన్నిటి నుండి విడిపించే దేవుడేపు నువ్వు చూస్తూ ప్రార్థన చేయి. నమ్ము, విశ్వసించి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించు. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబడతాయి. మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుల మహోన్నతానికి వందన. యోబు జీవితంలో పడిన బాధలు పెట్టి, కష్టాలు పెట్టి, కన్నీళ్లు పెట్టిన ఆయన వాటన్నిటిలోంచి విడిపించిన దేవా. అయ్యా, వారి శ్రమలోంచి ఆయన విడిపించిన దేవా, వారి బాధల్లోంచి విడిపించిన దేవా, వారి కష్టాల్లోంచి విడిపించిన దేవా. తండ్రి, మమ్మల్ని విడిపించండి. ఇరుకు మార్గంలోంచి విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళండి. అయ్యా, సమృద్ధమైన తన ఆహారంతో నింపండి. కుటుంబాలను దీవెన దయచండి, మేలులు దయచండి, ఆశీర్వాదాన్ని దయచండి. అయ్యా, ఈ కృపలో భద్రపరచమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా,
దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నమ్మదగినది. నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఈ వాగ్దానం విన్న మీ జీవితంలో మీ మట్టిగా కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి చెప్పండి. ఇప్పుడు దేవుడు యొక్క సువార్త విస్తరించబడింది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.